సో మీ కళ్ళ ముందు బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 సీసీ వెహికల్ అన్నమాట. సో నా వర్క్ కనుక మీరు మనీ ఏమైనా పే చేయాలనుకుంటే పే చేయవచ్చు ఫ్రెండ్స్. అంటే మీకు తోచినంత. ఈ పర్టికులర్ మనీ మొత్తాన్ని కూడా మన ఛానల్ పర్పస్ మాత్రమే యూస్ చేస్తాను, గ్యాజెట్స్ ఎక్సెట్రా అని చెప్పేసి. సో ఈ వెహికల్ మనకి రావడానికి కారణం ఏంటంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ మీకోసం స్పెషల్గా ట్యాంక్ అనేది ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నాను నేను ఇప్పుడు. సో ఇంజిన్ ఆయిల్ మార్చమని చెప్పారు, స్పీడోమీటర్ పనిచేయాలని చెప్పారు, క్లచ్ అడ్జస్ట్మెంట్ చెప్పారు, అలాగే మనకి ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేయమన్నారు. సో ఎన్ఎస్కి ఏంటంటే వరస్ట్కి ఇచ్చారు. ఎయిర్ ఫిల్టర్ అనేది ట్యాంక్ కింద ఇచ్చారు. దానికి చాలా ఐటమ్స్ అయితే ఓపెన్ చేయవలసి వచ్చింది. సో వాటన్నిటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పెడదాం. ఎలాగ సింపుల్గా ఇంటి దగ్గర ఓపెన్ చేసుకొని చెప్తాను నేను. సో ఫస్ట్ మనకి బండి మీద ఉన్న 2 సీట్లు అటువైపు ఇటువైపు 2 సైడ్ డోర్లు కూడా ఓపెన్ చేయాలి. దానికి కావాల్సిన టూల్స్ ఏంటంటే బండి తాళం ఉండాలి, బ్యాక్ సీట్ తీయాలంటే. సో బ్యాక్ సీట్ తీసిన తర్వాత ఫ్రంట్ సీట్ తీయడానికి మనకి ఏంటంటే 10 బిట్ అయితే ఉండాలి. చూసే సీట్ అయితే ఈ విధంగా తీసిన తర్వాత 10 బిట్తో ఆ 2 బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయండి. కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టండి కొన్ని సెక్షన్స్లో మనకి టైం సేవ్ అవ్వడం కోసం. సో 2 బోల్ట్లు నట్లు ఓపెన్ చేసిన తర్వాత సీట్ అనేది బయటికి తీసేయండి, వచ్చేస్తుంది యాక్టివిటీగా. సో ఓకే, వస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి సైడ్ డోర్ అనేది మనకి ఇక్కడ అది ఎయిర్ ఫిల్టర్ కదా. సో ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయాలి, ట్యాంక్ తీయాలి, ప్లాస్టిక్ ప్యానల్ కింద ట్యాంక్ ఓపెన్ చేయాలి. సో దానికన్నా ముందు సైడ్ డోర్ ఓపెన్ చేయాలి. దానికైతే స్టార్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది, కింద పైన కూడా స్టార్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది. ఆ 2 బోల్ట్స్ ఓపెన్ చేస్తే సైడ్ ప్యానల్ వస్తుంది. అట్లానే ఇది కూడా సేమ్ అనమాట. అక్కడ ఒక స్టార్ స్క్రూ, ఇక్కడ ఒక స్టార్ స్క్రూ, ఆ 2 ఓపెన్ చేస్తే మనకి సైడ్ ప్యానల్ అయితే మనకి ఓపెన్ అయిపోతుంది. సో సైడ్ ప్యానల్ ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ ట్యాంక్ ఓపెన్ చేయడానికి ముందున ఒక ఎల్లంకి ముందు 2 ఉంటాయి ఎల్లంకి బోల్ట్లు, అలాగే సైడ్ ఒకటి ఉంటుంది, అలాగే ఇక్కడ చిమ్మి ఉంటుంది కదా, చిమ్మిలో ఒకటి ఉంటుంది అన్నమాట, దాంగుని ఉంది, దాగమూత ఆడుతుంది అనమాట. సో అవి లెఫ్ట్ సైడ్ ఎలాగే చెప్పారో రైట్ సైడ్ కూడా సేమ్ అనమాట. బ్యాక్ సైడ్ 8 బోల్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఎల్లంకి, ఈ హోల్లో ఒక ఎల్లంకి ఓపెన్ చేసిన తర్వాత ఇది ఎలాగానంటే స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలా మెల్లగా బయటకు లాగుతూ వచ్చేస్తుంది. అక్కడ లోపల ఇంకో ఎల్లంకి ఉంది కదా అది. దాని తర్వాత ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ అనేది ఇక్కడ 10mm బిట్తో ఓపెన్ చేసేయండి. ఇక్కడ ఒక క్లాంప్ ఉంటుంది, ఇక్కడ ఒక బోల్ట్ ఉంది అనమాట. అటు ఒకటి ఇటు ఒకటి కామన్గా, అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఎన్ని అయితే ఉన్నాయో రైట్ సైడ్ కూడా అన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ కొంచెం ఇలా మేతకు లేపండి. లేపితే చూసారు కదా ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా, అంటే ఫ్రంట్ మనకి 10mm బిట్తో ఓపెన్ చేస్తాం కదా 2 బోల్ట్లు, అక్కడ క్లాంప్ ఒకటి ఉంటుందండి, ఐరన్ క్లాంప్ అనేది. సో ఐరన్ క్లాంప్ అనేది తగులుతుంది. సో తగిలినప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి. బలవంతం లాగితే క్లాంప్ బెండ్ అవ్వడం కానీ ఇరిగిపోవడం కానీ జరుగుతుంది. మొత్తం ప్లాస్టిక్ కదా, సో చాలా జాగ్రత్త. సో ఆల్మోస్ట్ మనకైతే వచ్చేసింది. ట్యాంక్ మీద ఉన్న ప్లాస్టిక్ ఫైబర్ మొత్తం పల్సర్ అనే మొత్తం యూనిట్ మొత్తం తీసేసాము. సో దీన్ని పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ ఎలా ఓపెన్ చేయాలంటే మీకు ఇటువైపు అటువైపు మనకి 12 బిట్తో బోల్ట్ ఉంటుంది, అలాగే ముందర కూడా బోల్ట్ ఉంటుంది. సో ఆ పైపు, అలాగే మనకి ముందున్న 12 బిట్ పైపు, పెట్రోల్ ట్యాబ్ నుంచి వచ్చిన పైపు మొత్తం, అలాగే పెట్రోల్ గేజ్ చూపించే వైర్ డిస్కనెక్ట్ చేసేసి మొత్తం నేను చూపించినవన్నీ కూడా డిస్కనెక్ట్ చేస్తే మనకి ట్యాంక్ అనేది ఓపెన్ అయిపోతుందండి. సో జాగ్రత్తగా మొత్తం ట్యాంక్ కూడా జాగ్రత్తగా బయటకు తీసేయండి. చూసారు కదా, వచ్చేస్తుంది, సింపుల్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనం బజాజ్ పల్సర్ ఎన్ఎస్ అంటే ఎన్ఎస్ 125 200 అన్నీ ఒకటే ప్రొసెసర్ అనమాట. సో ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయాలంటే కనిపిస్తున్న 4 స్క్రూస్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125కి ఎట్లా ట్యాంక్ అయితే ఓపెన్ చేయాలని చెప్పేసి. సో మరి ఇంకెన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అట్లాగే మీరు ఎవరన్నా వర్క్ పే చేయాలనుకుంటే ఖచ్చితంగా పే చేయవచ్చు. కింద కనిపిస్తున్న స్క్రీన్ పైన మనీ అయితే పే చేయవచ్చు. పర్టికులర్ ఎవరెవరు ఎంతెంత పే చేశారని చెప్పేసి పర్టికులర్ ఒక వీడియో చేస్తాను నేను. మొత్తం మనీ కూడా మనకి ఛానల్ పర్పస్ యూస్ చేద్దాం, ఐటమ్స్ అన్నీ కూడా. సో మరింకెన్ని వీడియోస్ మీ ముందంటే స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ ఫ్రెండ్స్.